తర్వాత ఇక్కడ ఇంకొక వధ, బకాసుర వధ. ఒకానొక సమయంలో కంసుని తరపున కృష్ణ భగవాను చంపడం కోసమని ఒక రాక్షసుడు బయలుదేరి వచ్చాడు. ఆయన పేరు బకాసురుడు. బకుడు అంటే కొంగ. గోపకులందరూ ఉదయాన్నే కృష్ణ బలరాములతో కలిసి తమ గో సంపదనంతటినీ తీసుకుని బృందావనానికి బయలుదేరారు. వారికి అక్కడ ఒక పెద్ద పర్వతం, ఎంత ఎత్తుంటుందో అంత పెద్ద కొంగ కనపడింది. బకుడు అన్ని పనుల్ని మానేసి మరి ఒకే విషయం మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తున్న వాడిలాగా తాను నోరు విప్పి మాట్లాడితే అది తన సత్వరూపానికి భంగమన్న ఉద్దేశంతో మహాపురుషులైన వాళ్ళు మౌనాన్ని ఆశ్రయించి ఎలా ఉంటారో అలా ఏ విధంగా ఇతర ఆలోచన లేకుండా శ్రీకృష్ణ పరమాత్మ మీదనే దృష్టి పెట్టి ఉన్నాడు. చూడటానికి చాలా సత్వగుణంతో ఉన్నదని, ఒకరికి అపచారం చేయనిది అని నమ్మేలాగా ఉంది. అందుకే కొంగ జపం అంటారే. మనస్సులో ఉండే భావన వేరు. కృష్ణ పరమాత్మని గోపబాలుర నుండి వేరు చేస్తే కృష్ణుణ్ణి ఒక్కడిని నిర్జించగలిగితే మిగిలిన గోపాల బాలురందరూ తమంత తామే ప్రాణాలను విడిచిపెట్టేస్తారు. అందుకని బకుడనబడే రాక్షసుడు కృష్ణుణ్ణి చంపాలనే ఆలోచనతో వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఏది కొత్తది కనపడినా కృష్ణుడికి చెప్పటం గోపబాలురికి అలవాటు. కృష్ణ కృష్ణ, ఆ కొంగ ఎంత తెల్లగా పెద్దగా ఉందో చూడు అన్నారు. అది ఒక్కసారి తన పాదాన్ని భూమికి వేసి తాటించి పైకి లేచి రెక్కలు అల్లారుస్తూ నోరు తెరుస్తూ మూస్తూ ఆకాశంలో వేగంగా తిరగడం ప్రారంభించింది. దాని రెక్కల నుండి వచ్చిన గాలికి అక్కడ ఉన్న చెట్ల కొమ్మలు విరిగి కింద పడిపోతున్నాయి. అంటే అంత పెద్దగా ఉంది, అంత ఎక్కువ గాలి వస్తుందన్నమాట. అంత పెద్ద పక్షి తిరుగుతుంటే పిల్లలందరూ ఆశ్చర్యంతో పైకి చూస్తున్నారు. చటుక్కున ఆ పక్షి కిందకు దిగి కృష్ణ పరమాత్మను తన 2 చంచూపుటాలతో ఇరికించుకుని ఎగిరిపోయి ఒక పర్వత శిఖరం మీద కూర్చుని కృష్ణుణ్ణి మింగేసింది. ప్రాణం పోయిన ఇంద్రియములు ఎలా ఉంటాయో కృష్ణుని బకుడు మింగేస్తే గోపబాలుడు అలా అయిపోయి కృష్ణుని బకుడు మింగేస్తే గోపబాలుడు అలా అయిపోయారు. ఆయన లేని నాడు తమకు అస్తిత్వమే లేదని భావిస్తున్నారు. ఇది భగవంతుని పట్ల వాళ్ళకి ఉన్న గౌరవం, ఇది వారికి ఉన్న భక్తి. కృష్ణుడు భగవంతుడని వాళ్ళకి తెలియదు. ఆ పదార్థం అటువంటిది. ఏ వస్తువును ప్రేమిస్తే ఆనందాన్ని మాత్రమే ఇవ్వగలదో ఆ వస్తువు పరబ్రహ్మమని తెలియక్కర్లేదు. ఎప్పుడైతే వీరంతా ప్రాణాలు లేని ఇంద్రియాల్లాగా అయిపోయారో ఉత్తర క్షణంలో కొంగ కంఠంలో ఉన్న కృష్ణ పరమాత్మ అగ్నిహోత్రంలాగా అయిపోయాడు. కంఠంలో ఉన్నవాడు బయట ఉన్న గోపబాలుర ఆర్తిని గ్రహించాడు. ఈ బాలురు వెనక్కి తిరిగి పారిపోయినట్లయితే పరమాత్మ ఉత్తర క్షణం వైకుంఠానికి చేరగలడు. తన గురించి ఆర్తి పడుతున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇప్పుడు వెంటనే ఆయన వాళ్ళకి దర్శనం ఇవ్వాలి. కొంగ కంఠం నుండి బయటకు రావడానికి ఆయన అగ్నిహోత్రం అయితే వెంటనే కొంగ కక్కేసింది. ఈ పిల్లవాడిని వదిలిపెట్టకూడదు, ముక్కు పుటాలతో పొడిచి చంపి మింగేస్తానని తన చంచూ పుటాలు పెట్టి పొడుస్తూ ఆయన వెంటబడింది. అటువంటి దాని చంచూ పుటాలను రెండిటిని గట్టిగా పట్టుకుని గడ్డి పరకన చీల్చినట్లుగా చీల్చి కృష్ణుడు ఆ పక్షిని చంపేశాడు. ఆ పక్షి కొంగగానే ఎందుకు రావాలి? వస్తే కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చంపాడు. అలా రాకుండా చంపకూడదా? బకుడు అనే రాక్షసుడు ఎక్కడో లేడు, అందరూ మనలోనే ఉన్నారు. కనుక మనకి ఇవన్నీ చెప్పి మనలో ఎలా ఉన్నారు, వాటిని ఎలా చంపాలి అనేది మనకి చక్కగా చెప్తున్నారు. అందుకే భాగవతం అంటే చదివితే బాగవుతాం అని అర్థం అని చెప్పారే, అది చక్కగా మనకి
మనస్సులో రూఢి చేస్తున్నారు ఈ కథల ద్వారా. మనలోనే ఉన్నాడు బకుడు, అతని పేరు దంభం. మనలో ఉన్న దంభమే బకుడు. అంటే దంభం అంటే పైకి ఒకలాగా కనపడుతూ లోపల మరోలాగా ఉండటం. దంభాన్ని నిగ్రహించలేరు. ఇది పైకి ఒకలా ఉంటుంది, లోపల ఒకలాగా ఉంటుంది. ప్రతి క్షణం వెన్నంటి ఉంటుంది. మనస్సును ప్రయత్నపూర్వకంగా గెలవాలి. దంభం మహాపాపకార్యం. దంభము సత్యముగా ఉండడమును అంగీకరించదు. సత్యం అంటే కృష్ణుడు. కృష్ణుణ్ణి తినేస్తాను అంటుంది. లోపల ఎలా ఉన్నామో పైన కూడా అలా ఉండే ప్రయత్నం మొదలు పెట్టాలి. అందుకే బకుడు ఎలా ఉన్నాడు? పైకి చాలా మెత్తగా ఏదో ధ్యానం చేస్తున్నట్టు ఉన్నాడు. లోపల బుద్ధి ఏంటి? కృష్ణుణ్ణి చంపాలనే బుద్ధి. అలాగే ఈ దంభం కూడా పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటుంది. అందుకని భగవంతుని స్మరణ చేయటం మొదలు పెట్టాలి. ఈ నామస్మరణ మనస్సుని నిరంతరం ప్రక్షాళన చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ చేస్తూ ఉంటే అలా నిదానంగా శుద్ధి అవుతుంది మనస్సు. దంభాన్ని తప్పించుకోవడం కష్టం. అది సత్యాన్ని మృంగుతుంది. అందుకని ముందుగా కృష్ణుడు మృంగబడాలి. అంటే ఆర్తి చెందేవాడు ఉంటే అగ్నిహోత్రమై బయటికి రావాలి. దంభాన్ని చీల్చాలి. అలా చీలిస్తే కృష్ణుడు తనంత తాను గోపాల బాలురికి దక్కాడు. ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి ఆయన్ని ఆర్తితో ప్రార్థిస్తే ఆయనే మన దంభాన్ని తీసేస్తాడు. ఆయనే మనల్ని రక్షించి దర్శనమిచ్చి పుణ్య పురుషుడుగా మారుస్తాడు. దీపం మీద వెళ్ళి పడిపోయిన శలభాలు ఎలా కాలిపోతాయో అలా ఈ పిల్లవాడిని ఎంతమంది రాక్షసులు నిర్జిద్దామని ప్రయత్నం చేసినా వాళ్ళందరూ మడిచిపోతున్నారు. అలా మడిచిపోయారు కూడా. హృదయంలో భగవంతుని నిలబెట్టడం చేతవాలి. ఆసురీ గుణాలు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేసినా నామం పట్టుకుని పరమాత్మను హృదయంలో నిలబెడితే అవి మడిసిపోయి రాలిపోయి నీవెప్పుడు పవిత్రమై ఉండిపోతావు. గోపాల బాలురు కృష్ణుని గురించి ఆర్తి చెందినట్లుగా మనుష్య జన్మలోకి వచ్చినందుకు భగవంతుణ్ణి గురించి ఆర్తి చెందటం నేర్చుకోవాలి. ఇది వేరొకరి ప్రబోధం చేత వచ్చేది కాదు. నీ అంత నీవుగా పరిశీలన చేసుకోవాలి. భగవంతుని గూర్చి ఆర్తి భక్తి అలవాటు చేసుకోవాలి. అవి మాత్రమే నిన్ను రక్షిస్తాయి. తతిమ్మవి ఏమి కూడా రక్షించలేవు. బకాసుర సంహార వృత్తాంతం నుండి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఈ భాగవతంలో ఈ భాగములో 2 సంహారాలు జరిగినాయి. వత్సాసుర సంహారం, బకాసుర సంహారం. 2 కూడా చక్కగా సంహారాలు జరిగినాయి. అవి మనలో ఎలా ఉంటాయి అనేది మనకి చక్కగా తెలియజేశారు. వాటిని ఎలా తొలగించుకోవాలి అనేది కూడా కృష్ణ పరమాత్మ మనకి చక్కగా తెలియజేశాడు. ఆ నామంతోనే మనం లోపల ఉన్నటువంటి చెడునంతా బయటికి పోగొట్టి మనస్సు శుద్ధి అవటానికి కారణం నామం, కృష్ణ నామం. ఆ కృష్ణ భక్తి మనల్ని శుద్ధి చేస్తుంది అని మనకి చక్కగా తెలియజేస్తున్నాయి ఈ భాగవతం కథలు. అటువంటి కృష్ణ పరమాత్మకు అనేక వేల నమస్కారాలు చేసుకుంటూ మరి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.